ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా పాలు ఇవ్వలేదంటేంటి? ఎలాగెత్తారండి డబ్బులు ఇవ్వకుండా? డబ్బులు లీటర్ 15 రూపాయలండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా. నీ అబ్బా నా గేదె పాలు నాకు పితికడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వాలరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పితకనాకే. మీ గేదె పాలా? ఓయ్ మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి? ఒసేయ్ ఉతికేవాడవే బట్టలు నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం గారా. ఎక్కడికి బట్టలు ఎట్టుకుంటున్నావు? నీ దుప్పదేగా పట్టుకోలే గారు. వచ్చేవాడే కొబ్బరికాయలు నువ్వు అటుపో. ఏ కళ చూస్తున్నావు? నడిపోతే టాటో నువ్వు వేసిపో. ఆగిపోరా, ఆగిపో, ఆగిపో. తప్పకడే ఏదో న్యూసెన్స్. దానికి పీస్ఫుల్ గా ఉండవరా? నాకు ఇదో టెన్షన్. ఎదగొండి సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు. అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో ఊరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదొస్తుందంటాను. నువ్వు మొయ్యి. అమ్మో ఆ సచ్చిపండుగ డీటే వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తాన్రా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు. కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా. ఓ పని చేయి, అబ్బాయిలు దాకా రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తి పండుగడు ఎక్కడైనా కనిపించాడా? యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో ఎక్కడాడు? తెల్లి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. అమ్మయ్యా చచ్చిపోండు. రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా ఆ దుర్గడు గాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి. పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏంటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందరా? అయ్యి బాబా దాని కూరలు కూడా తినేదండి. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు. మంచి కాంబినేషన్, తలవ చేస్తుంది. ఆగండి, తాకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగి చేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయో చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నాన్న ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. తాగితే చేస్తావే. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండామిస్తాయి, అది తాగుతాయి. అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురగాలు. వేసిన డాన్స్ చాలా ఇంకెళ్ళడే. డాన్స్ చేసి చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? పితికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు సుక్క కూడా లేదు. అందుకే బొండం చెల్లి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. వెదవా వెదవన్నర వెదవా, నేను గెస్ట్ నేట్రా? తోడి వెదవా, నన్ను దెయ్యం ఉంటావురా? సన్నాసి వెదవా, పింజరి పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ.
దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? అయ్య బాబు, నీకెలా తెలిసిపోయింది? నువ్వు లోపలికి సావే. నువ్వు తాగు. అంకుల్, దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? పంచదార వేసే తెచ్చా. అయ్య బాబోయ్. పోలీసులు వస్తున్నారేంటి? కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. అయ్య గారు, మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే, ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? తీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అబ్బే, ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? లచ్చించారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండ ఎవరికి? మీకేనండి. అమ్మో, ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపేయండి. ఎలకల ముందు పొరపాటు పందరం పోయి టెన్షన్ మందులేసానండి. టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవడికి ఇవ్వకండి. మీరే తాగి. ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని తాగండి. ఈ అబ్బా, ఈ బొండం ఎవరో తాగద్దు, బయట పారేద్దాం. చూసారా చూసారా శేఖరు, అందులో ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దురు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే, తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకలనా ఉన్నాయి. ఇంట్లో కొంకుడికాయలు లేవే? బాబు ఎస్ఐ గారు పూర్తి గట్టి నేను పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్నగా ఎక్కించేయండి బాబు. నేను చచ్చిపోతాను. కడుపు తల్లి నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా. అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతలు తొక్కేస్తున్నావు. నేనేం తొక్కట్లేదు. తొక్కట్లేదే? అమ్మేంటే అమ్మేంటి? నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా, దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటి? అమ్మాయి గారు కొట్టండి. కాసుకుంటాను. దీని ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరకేస్తాను. ఇదిగమ్మా, జీడిపప్పు వేసి ఉప్మా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదాలాగా. టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏంటి, నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదాల్లా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి. మరి ఏమండి? ఆగిపో అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి. నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే. రేపటి నుంచి తుండుగుడ్డ కట్టు. తుండుగుడ్డ? కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా? ఏం చూసుకున్నా నీకంత పోజు? నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా. నీ 500 ఎకరాలు, నా 500 ఎకరాలు. సంపెత్తనరే. ఎస్ఐ భయంకర్ని పీలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోవాలనుకున్నా. నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా, గట్లొస్తున్నావు? అయ్యి ఇలా మార్చేసిన. అవు గట్టనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు? మా బావా. ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు, పడుక్కుని తింటాడు. ఎక్కడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. అబ్బా, నేను బాత్రూమ్కి వెళ్తున్నా.
రామదాసు బావా, నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు.